క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ దానికైతే చూస్తాను. మీరు సైజెస్తో సంబంధం లేకుండా మీకున్న టాప్స్ని బట్టి అయితే ఇది ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసారంటే బిగినర్స్ అయినా, ఇప్పుడే మేము కొత్తగా స్టార్ట్ చేసాం, మాకు స్టిచ్చింగ్ జర్నీ అసలు సంబంధమే లేదు అనుకున్న వాళ్ళు కూడా 80 నుంచి 90% వరకు అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాం. మనం ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు అలా స్టిచ్ చేయగలిగామంటే ఇంకా అంతకన్నా ఇంకా మనకి ఫిట్టింగ్స్లోనే కొంచెం ఆ డిఫరెన్స్ అయినా రావచ్చు. ఫిట్టింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే మాత్రం 100% ప్రాపర్గా అయితే స్టిచ్ చేస్తారు. ఈరోజు అయితే నేను ఈ మెటీరియల్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఈ మెటీరియల్తో మా పాపకైతే ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, దానికి లైనింగ్ని అయితే తీసుకున్నాను నేను. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తనకి స్టిచ్ చేసిన తర్వాత మదర్ డాటర్ కాంబినేషన్లో నాకు ఏంటి, నేను ఆ రోజు ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 3 మీటర్స్తో తనకు ఫ్రాక్ అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన దాంతో నాకు షార్ట్ టాప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ అయితే 4 ఫోల్డ్లో వేసేసాను. 4 ఫోల్డ్లో వేసిన తర్వాత అటువైపు క్లోజ్ సైడ్ వైపు అది పెట్టేసి నేను ఇక్కడ కాటన్ టాప్ని తీసుకున్నాను. షార్ట్ టాప్ ఇది రెడీమేడ్ టాపే. దీని ప్రకారం ఇది కొంచెం నాకు లూజ్గానే ఉంటుంది. నాకు కొంచెం లైట్గా లూజ్గా ఉంటేనే ఇష్టం, మరీ టైట్గా ఉన్నట్లు కాకుండా మేమున్న వెదర్కి. సో అలా ఏ కాటన్ టాప్ని తీసుకున్నా కూడా